ఈ వీడియోలో మనం కటక తయారీ సూత్రాన్ని ఎలా డిరైవ్ చేయాలో నేర్చుకుందాం. ఉదాహరణకు మనం ఒక 10 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న కటకాన్ని తయారు చేయాలనుకున్నామని అనుకోండి. ఈ నాభ్యంతరం దేనిపైన ఆధారపడి ఉంటుంది? కటకపు వక్రతలాల మీదనా లేదా మనం వాడే పదార్థపు వక్రీభవన గుణకం మీదనా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా కానీ ఒక ఖచ్చితమైన కటకాన్ని తయారు చేయాలంటే నాభ్యంతరానికి మరియు ఈ పరామితులకు మధ్య ఉన్నటువంటి భౌతిక సంబంధం మనకు స్పష్టంగా తెలియాలి. కాబట్టి మనం ఈ వీడియోలో ఆ సంబంధాన్ని చూపే కటక తయారీ సూత్రాన్ని ఉత్పాదిద్దాం. అయితే కటకం అంటే కనీసం ఒక వక్రతలాన్ని కలిగి ఉన్నటువంటి పారదర్శక వక్రీభవన యానకం. ఇక్కడ మనం తీసుకున్న ఈ కటకానికి 2 తలాలు కూడా గోళాకార వక్రతలాలుగా ఉన్నాయి. అంటే ఈ తలాలు ఏదో ఒక గోళంలో భాగంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ కటకం యొక్క మందం దాని వక్రతా వ్యాసార్థాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక పలచని కటకం. అయితే ఈ కటకం చూడ్డానికి కొంచెం మందంగా కనిపిస్తోంది కదా అని మీరు అనుకోవచ్చు. కిరణ చిత్రాలు గీసేటప్పుడు స్పష్టంగా అర్థం కావాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని కొంచెం పెద్దదిగా గీసాం. కానీ నిజానికి ఇది ఒక పలచని కటకం. ఈ పలచని కటకపు నాభ్యంతరాన్ని కనుక్కోవడమే ప్రస్తుతానికి మన ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి ముందుగా మనం కటకం గుండా వెళ్ళే ప్రధానాక్షాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ని గీద్దాం. ఇక్కడ కటకం మధ్యలో ఓ బిందువు కనిపిస్తోంది కదా, దీనిని దృక్కేంద్రం ఆప్టిక్ సెంటర్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం దర్పణాలలో ఎలా అయితే నాభ్యంతరాన్ని కనుక్కున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా సమాంతర కాంతి కిరణాలను కటకంపై పడేలాగా చేసి అవి ఎక్కడ కేంద్రీకృతమవుతాయో తెలుసుకొని నాభ్యంతరాన్ని కనుక్కుందాం. ఇప్పుడు మొదటి కాంతి కిరణాన్ని నేరుగా ప్రధానాక్షం గుండా గీద్దాం. ఈ కిరణం వక్రతలాలకు లంబంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పతన కోణం 0 అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఎటువంటి వక్రీభవనము జరగదు. కాబట్టి కిరణం తిన్నగా ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడ ఈ కిరణం వక్రతలాలకు లంబంగా ఉంటుందని మనం ఎలా చెప్తున్నామంటే ఈ కిరణం వక్రతా కేంద్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ విధంగా వక్రతా కేంద్రం గుండా వెళ్ళే ఏ రేఖ అయినా సరే తలానికి లంబంగా ఉంటుంది. కాబట్టి ఈ కిరణం తిన్నగా ప్రయాణిస్తుంది. ఇంకా రెండవ కాంతి కిరణాన్ని ప్రధానాక్షానికి పైన సమాంతరంగా గీస్తే ఈ కిరణం కటకం లోపలికి ప్రవేశించగానే వక్రీభవనం చెంది వంగుతుంది. ఇది ఎలా వంగుతుందో అర్థం చేసుకోవడానికి మనం రెండవ తలాన్ని కాసేపు మర్చిపోయి కేవలం మొదటి వక్రతలాన్ని మాత్రమే తీసుకుందాం. అయితే ఇక్కడ కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి మనం ఈ పతన బిందువు వద్ద ఒక లంబాన్ని గీద్దాం. మనకు తెలుసు కదా, లంబాన్ని ఎప్పుడూ వక్రతా కేంద్రం నుండే గీయాలి. సరే, ఇప్పుడు మనం బయట ఉన్న గాలిని విరళయానకం రేరర్ మీడియంగా, లోపలి కటక పదార్థాన్ని సాంద్రతర యానకం డెన్సర్ మీడియంగాను తీసుకుందాం. ఇక్కడ కాంతి కిరణం విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి అది లంబం వైపుకు ఈ విధంగా వంగి ప్రయాణిస్తుంది. ఇలా వక్రీభవనం చెందిన తర్వాత ఆ 2 కిరణాలు ముందుకు వెళ్ళి ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఆ బిందువుని ప్రతిబింబం I అని అందాం. అయితే ఇది తుది ప్రతిబింబం కాదు. ఎందుకంటే మనం ఇంకా ఇక్కడ రెండవ తలాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ రెండవ తలం లేకపోయి ఉంటే అప్పుడు ఇది తుది ప్రతిబింబం అయ్యేది. కానీ ఇక్కడ మనకు రెండవ తలం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం రెండవ తలాన్ని తీసుకుందాం. ఈ రెండవ తలానికి ఈ కిరణం పతన కిరణం అవుతుంది. అయితే ఇక్కడ కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ తలానికి కూడా వక్రతా కేంద్రం నుండి ఒక లంబం గీద్దాం. సరే, ఇప్పుడు కాంతి కిరణాన్ని చూడండి.
ఇది సాంద్రతర యానకమైనటువంటి కటకం నుండి విరళయానకమైనటువంటి గాల్లోకి వెళ్తోంది కదా. ఇలా కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించినప్పుడు అది లంబం నుండి దూరంగా వంగి ఈ విధంగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించే క్రమంలో ఈ కాంతి కిరణం ప్రధానాక్షానికి ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు మొత్తంగా చూడండి, మనం మొదట పంపిన ఈ రెండు సమాంతర కిరణాలు రెండుసార్లు వక్రీభవనం చెంది తర్వాత చివరకు ఇక్కడ ఒక నిర్దిష్టమైన బిందువు వద్ద కేంద్రీకృతం అవుతున్నాయి కదా. కాబట్టి ఇదే ప్రధాన నాభి అవుతుంది. కటక దృక్కేంద్రం నుండి ఈ నాభికున్న దూరాన్నే నాభ్యాంతరం ఫోకల్ లెంత్ అని అంటాం. అయితే ఇప్పుడు మనం ఈ నాభ్యాంతరాన్నే కనుక్కోవాలి. దీనికోసం మనం ఇక్కడ గోళాకార వక్రతలాల వద్ద వక్రీభవనం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి వక్రతలాల వక్రీభవన సూత్రాన్ని ఉపయోగిద్దాం. ఆ సూత్రం ఏంటి? n2/v మైనస్ n1/u ఈక్వల్ టు n2 మైనస్ n1/r. ఇందులో n2 అంటే వక్రీభవన యానకం యొక్క వక్రీభవన గుణకం, n1 అంటే పతన యానకం యొక్క వక్రీభవన గుణకం, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం, అలాగే r అంటే వక్రత వ్యాసార్థం. సరే, ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఈ కటకం యొక్క రెండు తలాలకు విడివిడిగా అన్వయిద్దాం. ముందుగా మొదటి తలంతో మొదలు పెడదాం. ఇక్కడ మనం కేవలం మొదటి తలాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి రెండవ తలం వద్ద వక్రీభవనం చెందిన ఈ కిరణాన్ని తీసేసి కేవలం ఈ రెండు కిరణాలను మాత్రమే తీసుకుందాం. సరే, ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఈ మొదటి తలానికి అన్వయిద్దాం. ఈ తలంలో వక్రీభవన కిరణం అంటే ఈ కిరణం కటకం లోపల ఉంది. కాబట్టి కటకం యొక్క వక్రీభవన గుణకాన్ని n2గా అనుకుందాం. ఇంకా పతన కిరణం కటకం బయట ఉంది. కాబట్టి ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n1గా తీసుకుందాం. అలాగే ఈ కటకం పలచని కటకం కాబట్టి దూరాలను మనం మొదటి తలం నుండి కొలిచినా లేదా రెండవ తలం నుండి కొలిచినా తేడా అయితే రాదు. కాబట్టి మనం మొదటి తలం ద్వారా ఏర్పడే ప్రతిబింబం v దూరంలో ఉందని అనుకుందాం. మరి వస్తువు ఎక్కడుంది? మనం వాడుతున్నవి సమాంతర కిరణాలు కాబట్టి వస్తువు అనంత దూరంలో అంటే ఇన్ఫినిటీలో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇది వస్తు దూరం అవుతుంది. ఇంకా మొదటి వక్రతలం యొక్క వక్రతా వ్యాసార్థము r1 అని అనుకుందాం. ఇప్పుడు ఈ విలువలన్నింటినీ పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే మొదటి తలం యొక్క సమీకరణం n2/v మైనస్ n1/ఇన్ఫినిటీ ఈక్వల్ టు n2 మైనస్ n1/r1. సరే, దీన్ని మనం సమీకరణం 1గా అనుకుందాం. నెక్స్ట్ మనం రెండవ తలానికి కూడా ఈ సూత్రాన్ని అన్వయించి సమీకరణాన్ని రాబడదాం. అయితే రెండవ వక్రతలానికి వక్రీభవన సూత్రాన్ని వాడే ముందు మనం ఏ యానకంలో ఏ కిరణం ఉందో జాగ్రత్తగా చూడాలి. సరే, ఇక్కడ చూడండి, వక్రీభవనం బయటి యానకంలో జరుగుతోంది కదా. కాబట్టి ఇప్పుడు వక్రీభవన యానకం బయటి యానకం అవుతుంది. ఇంతకుముందు మనం ఈ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n1 అనుకున్నాం. కాబట్టి ఈ రెండవ తలం యొక్క వక్రీభవన గుణకం n2 విలువ n1 అవుతుంది. ఇంకా ప్రతిబింబ దూరం విషయానికి వస్తే తుది ప్రతిబింబం నాభి దగ్గర ఏర్పడింది. కాబట్టి ప్రతిబింబ దూరం v నాభ్యాంతరం fకి సమానమవుతుంది. అలాగే పతన కిరణాన్ని చూస్తే అది కటకం లోపల ఉంది. కాబట్టి పతన యానకం కటకం అవుతుంది. ఇంతకుముందు మనం దీని యొక్క వక్రీభవన గుణకాన్ని n2 అనుకున్నాం. కాబట్టి ఈ రెండవ తలానికి పతన యానకం యొక్క వక్రీభవన గుణకం n1 విలువ n2 అవుతుంది. ఇంకా రెండవ తలానికి వస్తువు ఎక్కడ ఉంది అని చూస్తే పతన కిరణాలు ఎక్కడ కలుస్తాయో అదే వస్తువు అని మనకు తెలుసు. ఇక్కడ రెండవ తలం లోపల ఉన్న ఈ పతన కిరణాలను మనం వెనక్కి ఎంత పొడిగించినా అవి ఎక్కడా కూడా కలవవు. కానీ
అదే కిరణాలను మనం ముందుకు పొడిగిస్తే అవి మొదటి తలం ఏర్పరిచినటువంటి ప్రతిబింబ బిందువు దగ్గర కలుస్తాయి. కాబట్టి ఈ ప్రతిబింబ బిందువే ఇప్పుడు రెండవ తలానికి వస్తువుగా పనిచేస్తుంది. నిజానికి ఇక్కడ కాంతి కిరణాలు భౌతికంగా కలవడం లేదు, కలవబోయే లోపే వక్రీభవనం చెందాయి. అందుకే దీన్ని మనం మిథ్యా వస్తువు, వర్చువల్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. బహుళ వక్రతలాలున్న వ్యవస్థలలో ఎప్పుడూ కూడా మొదటి తలం ఏర్పరిచే ప్రతిబింబమే రెండవ తలానికి వస్తువు అవుతుంది. కాబట్టి రెండవ తలానికి వస్తు దూరం u మొదటి తలం యొక్క ప్రతిబింబ దూరమైనటువంటి vకి సమానమవుతుంది. ఇంకా రెండవ తలం యొక్క వక్రతా వ్యాసార్థం r2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ విలువలన్నింటినీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు సూత్రం n1/f మైనస్ n2/v n1 - n2/r2 అవుతుంది. దీన్ని మనం సమీకరణం 2గా తీసుకుందాం. ఇప్పుడు మనం రాబట్టినటువంటి ఈ రెండు సమీకరణాలను చూడండి. ఇందులో ఉన్న ప్రతిబింబ దూరం v మనం ఊహించుకున్న ప్రతిబింబం యొక్క దూరం. నిజమే కదా? ఈ రెండు పతన కిరణాలు నిజంగా ఇక్కడ కలుసుకున్నాయి. కాబట్టి నిజంగా ప్రతిబింబం ఇక్కడ f దగ్గర ఏర్పడింది. అంతేకాని ఇక్కడ I దగ్గర ఏర్పడలేదు. ఇక్కడున్నది కేవలం మనం ఊహించుకున్నటువంటి ప్రతిబింబం. కాబట్టి ఈ దూరాన్ని మనం తుది సూత్రం నుండి తీసివేయాలి. అందుకోసం మనం ఈ రెండు సమీకరణాలను కూడితే సరిపోతుంది. అప్పుడు ప్లస్ n2/v మైనస్ n2/v క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఎడమవైపున n1/∞ విలువ 0. కాబట్టి ఆ పదాన్ని మనం పరిగణలోకి తీసుకోము. అప్పుడు ఎడమవైపున కేవలం n1/f మాత్రమే మిగిలి సమీకరణం n1/f n2 - n1/r1 ప్లస్ n1 - n2/r2. ఇక్కడ మనం n2 - n1ను కామన్ తీయడం కోసం ఈ విధంగా రాసుకుందాం. n1/f n2 - n1/r1 ప్లస్ మైనస్ ఆఫ్ n2 - n1/r2. ఇక్కడ మనం మైనస్ని కామన్గా తీసేసి బ్రాకెట్లో రాసాం రిమైనింగ్ టర్మ్స్ అన్నింటినీ. సో ఇప్పుడు మనం n2 - n1ని కామన్గా తీస్తే సమీకరణం n1/f n2 - n1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. చూసారా? ఈ స్టెప్ మీకు అర్థమైంది కదా? ఏం లేదు, మనం n2 - n1ని కామన్గా రాయడం కోసం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఈ సమీకరణాన్ని రెండు వైపులా n1తో భాగిస్తే అప్పుడు ఎడమవైపున n1 క్యాన్సిల్ అయిపోయి కేవలం 1/f మాత్రమే మిగులుతుంది. కుడివైపున n2 - n1/n1 వస్తుంది. దీన్ని మనం సూక్ష్మీకరించి n2/n1 - 1గా కూడా రాసుకోవచ్చు. అప్పుడు మన తుది సమీకరణం 1/f n2/n1 - 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2గా మారుతుంది. ఈ సమీకరణాన్నే కటక తయారీ సూత్రం అని అంటారు. అయితే ఈ సూత్రాన్ని మనం మరికొంత సాధారణీకరించవచ్చు. ఎందుకంటే మనం బయటి యానకాన్ని గాలి అనుకున్నాం. గాలి యొక్క పరమ వక్రీభవన గుణకం 1. అంటే ఇప్పుడు n1 విలువ 1. ఈ విలువను మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 1/f n2 - 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అవుతుంది. ఇప్పుడు సమీకరణంలో కేవలం కటకానికి సంబంధించినటువంటి ఒకే వక్రీభవన గుణకం మాత్రమే మిగిలింది. కాబట్టి దానికి కింద ఉన్న 2 అనే సబ్స్క్రిప్ట్ని తొలగించి మనం దాన్ని సింపుల్గా n అని రాసుకోవచ్చు. ఎందుకంటే వేరు చేసి చూపించడానికి ఇక్కడ ఇంకో యానకం లేదు. కాబట్టి అలా రాసుకుంటే మన తుది సమీకరణం 1/f n - 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇదే అసలైన కటక తయారీ సూత్రం, లెన్స్ మేకర్స్ ఫార్ములా.